నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా బాగా జరిగింది ఈవెంట్ మొత్తం. అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్, చాలా మంది కూడా ప్రతి చిన్న విషయాన్ని చాలా డీప్గా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. మన లా ఆఫ్ అట్రాక్షన్లో ఏదైతే పాజిటివ్ని ఓవర్గా థింక్ చేయొచ్చు, కానీ రిపీటెడ్ థాట్స్ వస్తే బాగుంటుంది అంటారు. కానీ ఆ ఓవర్ థింకింగ్లో మనది ఎక్కువగా నెగిటివ్ ఉంటూ ఉంటుంది. సో ఆ నెగిటివ్ థింకింగ్ మనము ఎక్కువ రిపీటెడ్గా థింక్ చేసే ప్రాసెస్లో మనకి తెలియకుండానే వర్క్ మీద ఎఫెక్ట్ పెట్టలేము, ఆ ఫోకస్ సరిగా ఉండదు. సో దీనివల్ల, ఈ ఓవర్కమ్ వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం, చాలా ఎఫెక్టివ్గా అయితే వర్క్ చేయలేము. సో ఈ ఓవర్ థింకింగ్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? లా ఆఫ్ అట్రాక్షన్లో దీని గురించి ఏం చెప్తుంది? జాగ్రత్తగానండి. చాలామంది ఎలా ఉంటారంటే ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే, ఇందాక మనం అనుకున్నట్టు ఫోకస్ సరిగా ఉండదు, స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది, చాలామంది జబ్బులు పడడానికి మెయిన్ కారణం ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అవుతుంది. నేను యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చెప్పేది అంటే, టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. అండ్ దీనికి యాక్చువల్లీ నా క్లాసెస్కి వస్తే మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. మెడిటేషన్కి ముద్రాస్ ఉంటాయి. ఆ ముద్రలో చేయడం వల్ల ఆలోచన చాలా ఫాస్ట్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతంలో, అంటే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ లైఫ్ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, తెలుగులో దీన్ని ఆకర్షణ సిద్ధాంతం అంటాం. ఆలోచన శక్తికి ఆకర్షణ శక్తి ఉంటుంది. చాలామంది అంటారు ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ అని చాలామంది అనుకుంటారు ఎక్కువగా. ఏంటి ప్రతి వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్, ప్రతి వీడియో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన జీవితంలో జరిగే ప్రతిదీ అంటే ఇంచు కూడా లా ఆఫ్ అట్రాక్షన్. చాలా మందికి ఆ విషయం తెలియదు, కానీ చాలా మంది వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తున్నారు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆలోచిస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్, వాళ్ళు మాట్లాడుతుంది లా ఆఫ్ అట్రాక్షన్, మీరు చేస్తుంది కూడా లా ఆఫ్ అట్రాక్షన్. నా క్లాసెస్కి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్. లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, కేవలం 5 నిమిషాల్లో ఓవర్ థింకింగ్ ఎలా తగ్గించుకోవచ్చు. 5 నిమిషాల్లో. సో మీరు ఎప్పుడైనా ఓవర్ థింకింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో న్యూరో పాత్వేస్ ఫామ్ అవుతుంటాయి. మనం ఆలోచిస్తుంది కొద్ది కొత్త న్యూరో కనెక్షన్స్ ఫామ్ అయిపోతుంటాయి బ్రెయిన్లో. సో దీనికి కేవలం 5 నిమిషాల్లో చెక్ ఎలా పెట్టచ్చు. సో ఓవర్ థింకింగ్ స్టాప్ చేయడానికి పవర్ఫుల్ టెక్నిక్, 5 మినిట్స్ టెక్నిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓవర్ థింకింగ్ రాగానే మనం ఏం చేస్తుంటాం అంటే, మెయిన్ చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఓవర్ థింకింగ్ చేసేటప్పుడు అన్కాన్షియస్గా, అంటే తెలియకుండానే ఆలోచిస్తూ ఉండిపోతాం అన్నమాట. కొంతమందికి వద్దన్న అవే గుర్తొస్తుంటాయి. కొంతమందికి ఆ రోజు నెగిటివ్ న్యూస్ చూశారు, అవే మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. కొంతమంది ఎవరు నెగిటివ్గా మాట్లాడారు, హట్ చేశారు, అవే విషయాలు మళ్ళీ పదే గుర్తొస్తుంటాయన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇమ్మీడియట్గా డీప్ బ్రీతింగ్ చేయాలి. డీప్ బ్రీతింగ్ అని చెప్పేసి అంటే, స్టమక్ లో నుంచి గాలి తీసుకుంటే వెంటనే ఆలోచన అక్కడితో కట్ అవుద్ది అనమాట. సో ఎప్పుడైనా నేను వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఓవర్ థింకింగ్ వచ్చిందనుకోండి, ఎస్పెషల్లీ పడుకునేటప్పుడు చాలా మందికి ఓవర్ థింకింగ్ వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక్కసారి బాగా డీప్ బ్రీతింగ్ చేయాలి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, డీప్ బ్రీతింగ్ అని చేయాలి. చాలామంది ఎలా ఉంటారంటే, బ్రీతింగ్ కాన్షియస్గా చేయరు. జనరల్గా మీరు ఎప్పుడైనా చాలా మెడిటేషన్ కోర్సెస్ చేస్తే అక్కడ నేర్పేది ఏంటి, కాన్షియస్ బ్రీతింగ్. ఈరోజు ప్రపంచంలో చాలామంది నేర్పిస్తుంది ఏంటంటే కాన్షియస్ బ్రీతింగ్. అంటే మీరు బ్రీతింగ్ గాలి పీల్చుకునేటప్పుడు కాన్షియస్గా ఉండండి దాని మీద. అది నేను మీకు క్లాసెస్లో నేర్పిస్తాను, డీప్ బ్రీతింగ్. దీనివల్ల ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. ఇలా చిటికేసినంత టైంలో ఫాస్ట్గా ఆలోచన అక్కడితో ఆగిపోతుంది. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే, ఓవర్ థింకింగ్ వల్ల చాలా జబ్బులు వస్తున్నాయండి. ఇప్పుడు అసలు జబ్బులు ఎందుకు వస్తాయంటే, డబ్బులు లేకపోవడం వల్ల. డబ్బులు లేకపోతే వచ్చేది జబ్బులు అంటాను నేను. సో ఇంకొకటి 2 ఉంటాయి లైఫ్లో. సైకాలజీ నేను చెప్పేది ఏంటంటే, నేను సైకాలజీలో నేర్చుకున్న గొప్ప విషయం ఏంటంటే, జీవితంలో మనకు జరిగే ప్రతిదీ కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మన కంట్రోల్లో ఉండేది, 2 అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. ఏరియా అండర్ కంట్రోల్, అంటే మన కంట్రోల్లో ఉన్నది. ఏరియా అవుట్ ఆఫ్ కంట్రోల్, కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు. సపోజ్ మీరు ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేశానండి, చాలామంది కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతాను. అది నా కంట్రోల్లో లేనిదనమాట. ఎప్పుడు కూడా మీ కంట్రోల్లో ఉన్నది ఏంటో గుర్తించండి. జీవితంలో జరిగేవన్నీ మీ కంట్రోల్లో ఉండవు అని మనం తెలుసుకోవాలి. మీరు ఏదైనా బాధ పెడుతుంది అనుకోండి, ఒకసారి ఆలోచించుకోవాలి, ఇది నా కంట్రోల్లో ఉన్నదా, నా కంట్రోల్లో లేనిదా అని మీరు ఆలోచించుకోవాలి. సో అప్పుడు మీ కంట్రోల్ లేని దాని గురించి మీరు బాధపడద్దు. అండ్ ఇంకొక పాయింట్ అంటే, దీన్ని ఏమంటారంటే రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, రూట్ కాజ్. అసలు మీకు ఏదైనా లైఫ్లో ఏదైనా అంటే మీ కంట్రోల్ అవ్వట్లేదు, దాని రూట్ కాజ్ ఏంటి, అసలు నేను ఎందుకు బాధపడుతున్నాను, అసలు నేను ఓవర్గా థింక్ చేస్తున్నాను, మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ చేసుకుంటే ప్రశ్నించుకోవడం, అంటే సెల్ఫ్ అనాలిసిస్ మస్ట్గా చేసుకోవాలి. నేను ఎప్పుడైనా బాధపడినప్పుడు ఏం చేసుకుంటానంటే, అసలు ఆ పర్సన్కి నన్ను అనే హక్కు ఉన్నాయా, రైట్స్ ఉన్నాయా, ఆ పర్సన్కి అంత నాలెడ్జ్ ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. అంటే లైఫ్లో ప్రతి ఒక్కరికి చెప్పే ప్రతిదాన్ని బాధ పెట్టే అందరికీ ఆన్సర్ చేసుకుంటూ పోతే లైఫ్లో ఎప్పటికీ మనం సంతోషంగా ఉండలేము. సో దీనికి యాక్షన్ కూడా తీసుకోవాలి. ఏం చేయాలి, మెడిటేషన్ చేయాలి.
సో ఫస్ట్ పాయింట్, కంట్రోల్లో ఉందా లేదా, చెక్ చేసుకోండి. నా కంట్రోల్లో ఉందా, అవుట్ ఆఫ్ కంట్రోలా, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు చేయాల్సిన జాగ్రత్త ఇంపార్టెంట్ ఏంటంటే డీప్ బ్రీతింగ్లో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, డీప్ బ్రీతింగ్ చేయడం వల్ల మైండ్లో న్యూరో కనెక్షన్స్ అంటే ఫియర్ సర్క్యూట్స్ ఉంటాయి. ఈరోజు క్లాస్లో కూడా నేను చెప్పాను, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత బ్రెయిన్లో మోటివేషనల్ సర్క్యూట్స్ ఉంటాయి, ఫియర్ సర్క్యూట్స్ ఉంటాయి. ఫియర్ సర్క్యూట్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, మోటివేషన్ సర్క్యూట్స్ యాక్టివేట్ అవుతాయి. ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు ఫియర్ సర్క్యూట్స్ యాక్టివేట్ అయిపోతుంటాయి బ్రెయిన్లో, ఫియర్ సర్క్యూట్స్ అనమాట. అప్పుడు ఏం చేయాలి, ఫియర్ సర్క్యూట్స్ని స్టాప్ చేసి మనం మోటివేషన్ సర్క్యూట్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. డీప్ బ్రీతింగ్ చేసిన తర్వాత మైండ్ని కామ్ చేసి అఫర్మేషన్స్ చేయాలి. చాలామంది డైరెక్ట్గా అఫర్మేషన్స్ ఇస్తారు, ఈ విధంగా చేస్తేనే మీకు అఫర్మేషన్స్ పని చేస్తాయి అని నేను చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలాగా, ఫస్ట్ మైండ్ని కామ్ స్టేట్కి తీసుకెళ్ళి అప్పుడు ఆల్ఫా స్టేట్కి తీసుకెళ్ళి అది డీప్ బ్రీతింగ్ ద్వారా తీసుకెళ్ళి అప్పుడు అఫర్మేషన్స్ చేస్తే అప్పుడు రిజల్ట్ వస్తుంది. అందుకే నా దగ్గరికి వచ్చిన చాలామందికి రిజల్ట్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయంటే నేను సైంటిఫిక్గా ప్రతిదీ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాసెస్లో. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఆలోచనలు బాగా తగ్గుతాయి డీప్ బ్రీతింగ్ వల్ల, మామూలు బ్రీతింగ్ కాదు. అండ్ మెయిన్ సూపర్ పవర్ఫుల్ టెక్నిక్, దీని కింద కామన్ టైప్ చేయండి. ఎప్పుడైనా ఆలోచన వచ్చినప్పుడు బ్రెయిన్కి ఒక కమాండ్ ఇవ్వాలన్నమాట. కమాండ్ ఏంటంటే స్టాప్ అని చెప్పాలన్నమాట బ్రెయిన్కి. అంటే మీరు ఎవరైనా వెళ్ళిపోతున్నప్పుడు హే స్టాప్ అని అనుకోండి, వెంటనే ఆగిపోతాం ఎవరో పిలుస్తున్నారని, అంటే మనల్నైనా అని చెప్పేసి. మైండ్ ఏంటంటే మనం ఏదైనా స్ట్రాంగ్గా కమాండ్గా చెప్పినప్పుడు దాన్ని తీసేసుకుంటుంది అనమాట, కమాండ్గా. అందుకే చూడండి ఎవరి మాట స్టాప్ ఆప్ అనుకుని వెంటనే మనం ఆపేస్తాం. కమాండ్గా చెప్పినప్పుడు మైండ్ తీసేసుకుంటుంది. సో మీరు ఎప్పుడైనా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు, ఓవర్ థింక్ వచ్చినప్పుడు మైండ్కి స్టాప్ అని చెప్పండి, ఆటోమేటిక్గా అది ఆఫ్ చేయడం మొదలు. ఫస్ట్ స్టార్టింగ్లో ఏమైనా ఉంటుందంటే ఆగదు, తర్వాత స్టాప్ అనుకోండి, మైండ్కి తెలుసు స్టాప్ అంటే ఏంటి అనేది, ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే ఆగిపోతుంది. ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ అండి, ఇది ఒక NLP టెక్నిక్. మీరు చేయి బిగించి స్టాప్ అందులో స్టాప్ అని అనుకోండి, ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట. అండ్ ఇంకా మీరు తీసుకుంటే వర్రీ టైం కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సైకాలజీలో దర్ ఇస్ కాన్సెప్ట్ కాల్డ్ వర్రీ టైం. ఎక్కువ ఆలోచన వస్తుంది అనుకోండి, ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసుకుంటాం, ఏదో పనిలో ఉంటాం, ఆ టైంలో విపరీతంగా ఆలోచనలు అటాక్ అంటారు అనమాట. థాట్ అటాక్లు ఎక్కువైతే హార్ట్ అటాక్లు ఎక్కువైపోతాయి, గుర్తుపెట్టుకోండి. సో థాట్ అటాక్లు ఎక్కువైతే హార్ట్ అటాక్స్. సో నేనేం చెప్తానంటే వర్రీ టైం అని ఒక టైం పెట్టుకోవాలి, వర్రీ టైం. ఆ టైంలో ఎస్పెషల్లీ మధ్యాహ్నం టైంలో మనకి ఎలా ఉంటుందంటే బ్రెయిన్ నిద్ర వస్తూ ఉంటుంది. చాలా ఏదైనా ఆలోచన, మీకు వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఆలోచన వచ్చింది అనుకోండి, నా వర్రీ టైంలో దీని గురించి ఆలోచించదని మీరు చేయాలి పెట్టి చలో పక్కెళ్ళిపో వర్రీ టైంలో చూసుకుందాంలే అని మీరు అనుకుంటే ఆ టైంకి వర్రీ టైంకి సగం వర్రీ తగ్గిపోద్ది అనమాట. అంటే ఇప్పుడున్న ఆలోచన ఇంటెన్సిటీ ఆ వర్రీ టైంకి వచ్చేసరికి తగ్గిపోతుంది. మీరు ఆలోచన ఎక్కువ ఇంటెన్సిటీగా ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించారు అనుకోండి, అది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. అదే దాని ఇంటెన్సిటీ తగ్గిపోయిన తర్వాత మీరు ఆలోచిస్తే పెద్దగా ఉండదు. సో మీరు ఏం చేయాలంటే ఆలోచన ఏదైనా పదే వస్తుంటే నేను దీన్ని వర్రీ టైంలో ఆలోచిస్తాను అని వదిలేయండి. అప్పుడు ఆ వర్రీ టైంకి అసలు ఆ సగానికి సగం గుర్తే ఉండదు. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇంకొక టెక్నిక్ ఉందండి, ఫాస్ట్గా తక్కువ టైంలో మన యొక్క సైకాలజీని మార్చుకోవాలంటే ఫిజియాలజీ మార్చుకోవాలి. ఫిజియాలజీ మారిస్తే సైకాలజీ మారిపోతుంది. ఇది నా క్లాసెస్ ఎక్కువగా నా క్లయింట్స్ అందరికి చెప్తాను అనమాట. చాలామంది ఎప్పుడు డల్గా ఉంటారు, లేజినెస్గా ఉంటారు, ఏదో కోల్పోయినట్టు ఉంటారు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలామంది లైఫ్ మార్చేసుకున్నారండి. ఈరోజు కూడా మన క్లాసెస్లో చాలామంది ఒక 6 మంది కార్ అచీవర్స్ అవుతున్నారు. 6 people కార్ అచీవర్స్. సూపర్ సార్. సో అంటే సింపుల్, నేను చెప్పిన అఫర్మేషన్స్ వల్ల, ఫిజియాలజీ మార్చుకోవడం వల్ల, వీళ్ళందరూ కూడా సైకాలజీ, చాలామంది సైకాలజీ మార్చుకోవడానికి ఏవేవో చేస్తుంటారు, కానీ ఫిజియాలజీ మార్చుకుంటే సైకాలజీ మారుతుంది అనే విషయం తెలియదు. కింద కామన్ బాక్స్ టైప్ చేయండి ఫిజియాలజీ. సో ఏం చేయాలి, ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు వెంటనే మీరు నిలబడి ఒక స్ట్రెచ్ అప్ ఎక్సర్సైజ్ చేయండి. జస్ట్ అటు ఇటు వాక్ చేయడం కానీ, ఇందాక మనం అనుకున్నాం డీప్ బ్రీతింగ్ చేయడం కానీ, డీప్ బ్రీతింగ్, స్టాప్, వాకింగ్, ఇలాంటి వెంటనే స్ట్రెచ్చింగ్, అటు ఇటు బాడీ మూవ్మెంట్. అంటే ఫిజియాలజీ మారిస్తే వెంటనే మీ సైకాలజీ మారిపోయి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు ఆలోచన అక్కడితో అయిపోద్దండి. మళ్ళీ చెప్తున్నాను, వెంటనే అటు ఇటు వాక్ చేయడం, లేదా బాడీ మూవ్మెంట్ ఇవ్వడం, స్ట్రెచ్చింగ్ చేయడం, బాడీని ఇలా స్ట్రెచ్చింగ్ చేయడం, దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఆ ఆలోచన అక్కడితో కట్ అవుతుంది. అది చాలా పవర్ఫుల్ అనమాట. సో ఇంకొకటి, ఒకే వాక్యంలో రాయొచ్చు. ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఎక్కువ ఆలోచన వచ్చినప్పుడు మీకు దేనివల్ల అంటే, ఎందుకు ఆలోచన, భయపడుతున్నారా, ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడుతున్నారా, ఆందోళన ఉందా? నేను డేల్ కార్నెగీ ఒక అతని దగ్గర నేను చాలా పుస్తకాలు ఆ ఇన్స్టిట్యూట్కి ట్రైనింగ్ తీసుకున్నాను. హౌ టు స్టాప్ వర్రింగ్, హౌ టు స్టార్ట్ లివింగ్, అంటే ఆందోళన నుంచి ఆనందకరమైన జీవితానికి ఎలా రావాలి. ఇది నా క్లాసెస్లో ఎక్కువ నేర్పిస్తాను. మీ లైఫ్లో కొంతమందికి ఎలా ఉంటుందంటే డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఏదో ఆందోళన, తెలియని భయం, జాబ్ కోల్పోతేనేమో, బిజినెస్లో లాస్ వచ్చేస్తేనేమో, లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అయిపోతుందేమో అని ఆందోళన. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎటువంటి ఆందోళన ఉన్నా, నేను కౌన్సిలింగ్కి వచ్చినా, నా క్లాసెస్కి వచ్చినా కూడా ఆందోళన తీసి ఆనందాన్ని యాడ్ చేస్తానండి. సో అది మీరు పేపర్ మీద రాసుకోవాలి. పాజిటివ్ ఆలోచన చేయడం అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. నా క్లాసెస్లో ఎక్కువగా నేర్పించేది OTP, ఓన్లీ థింక్ పాజిటివ్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి OTP. ఇది నా క్లయింట్స్ అందరికి ఇచ్చిన పవర్ఫుల్ మంత్ర. OTP, ఓన్లీ థింక్ పాజిటివ్.
నా క్లాసెస్లో ఈసారి డిసెంబర్ 11 నుంచి జరగబోయే క్లాసెస్లో బ్రెయిన్కి ఎలా పాజిటివ్ ఆలోచనలు ఇవ్వాలి, ఏ విధంగా పాజిటివ్ ప్రోగ్రామింగ్ చేయాలి, ఆటో పైలట్ మోడ్ అంటారు, బ్రెయిన్ ఆటో పైలట్ మోడ్ అంటే మీరు ఏం చేయకపోయినా ఆటోమేటిక్ అదే పాజిటివ్ ఆలోచన ఎలా క్రియేట్ చేసుకోవాలని టెక్నిక్స్ ఈసారి కొత్తగా లాంచ్ అయిపోతున్నాను. సూపర్ సార్. సో డిసెంబర్ 11th నుంచి స్టార్ట్ అవుతుందంటారా? డిసెంబర్ 11th ఎందుకు స్టార్ట్ చేసిన కూడా చెప్తున్నాను జాగ్రత్త. డిసెంబర్ 12th అంటే 12:12 మేనిఫెస్టేషన్ ఉంది. సో డిసెంబర్ 11th జాయిన్ అయిన వాళ్ళకి 12:12 మేనిఫెస్టేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ నేను రిలీజ్ చేయబోతున్నా. సో క్లాసెస్లో మళ్ళీ చెప్తున్నాను. సో డిసెంబర్ 11th క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను, కొత్త బ్యాచ్. అండ్ డిసెంబర్ 12th 12:12 మేనిఫెస్టేషన్ ఉంది. మీరు డిసెంబర్ 11th నా ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అయితే 12:12 మేనిఫెస్టేషన్ మీరు లైవ్లో నా దగ్గర నేర్చుకోవచ్చు. సూపర్ సార్, చాలా మంచి టెక్నిక్స్ చెప్పారు. నాకు ఒకటే అర్థమైంది బాగా, స్టాప్ అని అన్నారు కదా, ఆ స్టాప్ మీ వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందేమో అని. అంత స్ట్రాంగ్ గా కమాండ్ గా చేస్తాను. సూపర్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు అండి. అవును మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.